హాయ్ ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఈరోజు యాక్సెంచర్ నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సో కంటెంట్ మోడరేషన్ మీద ఓపెనింగ్స్ ఉన్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్ అనే రోల్కి మనకు ఓపెనింగ్స్ వచ్చాయి. సో ట్రస్ట్ అండ్ సేఫ్టీ అంటే మన కంటెంట్ మోడరేషన్లో మనం వాటి గురించి మాట్లాడాలి. ఆల్రెడీ మీకు కంటెంట్ మోడరేషన్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కంటెంట్ మోడరేషన్ అంటే ఏందో. సో మీకు ట్రస్ట్ అండ్ సేఫ్టీ అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో వాళ్ళ వీడియోస్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, యూట్యూబ్లో కొంచెం డిఫర్ వీడియోస్, వైలేషన్ వీడియోస్ ఉంటాయి కదా. సో వాటిని రిమూవ్ చేయడం అంటే ఆ వీడియోస్ మనం చూసి వాటిని డిలీట్ చేయడం అన్నట్టు కంటెంట్ మోడరేషన్. టైప్ ఆఫ్ ఒక్కొక్క క్లయింట్స్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. వీడియోస్ అనే కాదు, ఫొటోస్ కానీ ఎలాంటిదైనా కానీ వైలేషన్ సంబంధించినవన్నీ మనకి కంటెంట్ మోడరేషన్ కిందకి వస్తాయి. అవి డిలీట్ చేయడం కానీ అవన్నీ చూసి విజిబిలిటీస్ అన్నీ మనకు ఓకే అనుకుంటే ఈ కంటెంట్ మోడరేషన్ మనం అప్లై చేయొచ్చు. సో క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి ఉండాలి. అది కూడా 0 to ఫ్రెషర్స్ ఎట్ ద సేమ్ టైం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనం ట్రై చేయొచ్చు. సో 0 to 1 years. శాలరీ అనేది మనకి నాట్ డిస్క్లోజ్ పెట్టారు. సో శాలరీ ఫ్రెషర్స్కి అయితే 2 నుంచి 2.8 వరకు ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది కంటెంట్ మోడరేషన్ కాబట్టి. సో యాక్సెంచర్ మోస్ట్లీ అయితే 2.5 ఫ్రెషర్స్కి అయితే ఆఫర్ చేస్తుంది. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మటుకు మీరు మాట్లాడేదాన్ని బట్టి, మీ నెగోషియేషన్ బట్టి మీ ఇంటర్వ్యూలో మీకు క్లారిటీ వస్తుంది. సో స్కిల్స్ రిక్వైర్డ్ అనేది యూజర్ జనరేటెడ్ కంటెంట్ మోడరేషన్ డెసిగ్నేషన్ అనేది ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్ రోల్. సో క్వాలిఫికేషన్ చెప్పాను. సో ఇక్కడ వాళ్ళకి మ్యాండేటరీ స్కిల్స్ అనేది ఇంగ్లీష్ మ్యాండేటరీ కావాలి, అది అడ్వాన్స్లో ఉండాలి. సో మీరు ఇంగ్లీష్ వాళ్ళకి మ్యాండేటరీ అంటున్నారు కాబట్టి మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసేటప్పుడే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్లూయెంట్గా ఉందా లేదా అని క్లియర్గా చెక్ చేస్తారు. సో మీరు ఫియర్గా ఫీల్ అయ్యి మీరు ఇది మాట్లాడుతూ షివర్ అయితే మాట్లాడిన దానికన్నా క్లియర్ విజన్ తోటి మీకు అనిపించింది మాట్లాడేయండి. సో మీరు రాంగ్ మాట్లాడుతున్న, గ్రామటికల్ మిస్టేక్స్ వస్తున్నాయి అనేది కాదు, మీరు ఫ్లూయెంట్గా మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరు మాట్లాడగలుగుతారు, మీరు అచీవ్ చేయగలుగుతారు అనేది వాళ్ళకు క్లారిటీ వచ్చేటట్టు మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేశారనుకో డెఫినెట్గా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా డెప్త్ డీటెయిల్స్కి వెళ్తే, వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్? కంటెంట్ మోడరేషన్, కంటెంట్ మేనేజ్మెంట్, సౌండ్ కాపీయింగ్, ఎమోషనల్ రిలేషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్కిల్స్ ఎక్సలెంట్. సో ఈ కంప్లీట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చదువుకోండి. సో ఇదంతా కంప్లీట్ చేయాలంటే లెంతీ వీడియో అవుతుంది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎవ్రీథింగ్ ఇది ఉంది. కాకపోతే క్వాలిఫికేషన్ అనేది ఎనీ గ్రాడ్యుయేషను. సో మీకు కంటెంట్ మోడరేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అయితే తెలుసు, నేను మళ్ళీ చెప్పను. ఇంకా శాలరీ గురించి చెప్పాను కదా, 2 to 2.5 వరకు ఉంటుంది ఫ్రెషర్స్కి అయితే. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే అప్ టు 2.8 అప్ టు 3.2 దాకా కూడా ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. మీరు నెగోషియేట్ చేసేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది నాన్ వాయిస్ కిందకి వస్తుంది మన కస్టమర్ సర్వీస్. మనం ప్రిపేర్ అవ్వాల్సింది దేని మీద అంటే, సో బీపీఓ అంటే ఏంది, ఈ కంటెంట్ మోడరేషన్ అంటే ఏంటిది, వాయిస్ ఏంది, నాన్ వాయిస్ ఏంది, ఇన్ బాండ్, అవుట్ బాండ్. సో కామన్గా వేసే క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో ఇవే ఉంటాయి. సో వీటి మీద మీరు ప్రిపేర్ అయ్యి వెల్గా చెప్పారనుకో డెఫినెట్గా మీరు సెలెక్ట్ అవుతారు. సో ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. మీకు ఆన్లైన్ వర్చువల్గానే ఇంటర్వ్యూస్ అవుతాయి. సో మీకు ఫైనల్ రౌండ్ అనేది వాకిన్ ఉంటుందా లేకపోతే అది కూడా వర్చువల్గా అవుతుందా అనేది మీకు రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ మీద మీరు డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఫస్ట్ రౌండ్ అనేది మాకు వర్చువల్గా అవుతుంది. మీరు అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. సో మీకు కంటెంట్ నచ్చిందనుకో వీడియోని లైక్ చేయండి. సో మీకు ఉపయోగపడకపోయినా సమ్ మెంబర్స్ అనేది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు నాన్ ఐటీ సెక్టార్లలో. సో వాళ్ళకి మీరు వీడియోను షేర్ చేశారనుకో వాళ్ళకు ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మోస్ట్లీ మీ ఫ్రెండ్స్కి ఎవరికి అయితే జాబ్ నీడ్ ఉందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందనుకో వాళ్ళకి ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వాళ్ళు సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళొచ్చు.